ఆనంద్ సాగర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అయితే కమ్మ సామాజిక వర్గంలో ఉన్న వంశీ, అలాగే దేవినేని, కొడాలి నాని వీళ్ళని టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళని ఎదగనీయకుండా ఉండడానికే ఇలా చేస్తున్నారని అంటున్నారు కామెంట్స్. మీరేమంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు జైలుకు వచ్చాడు, ఎవరిని పరామర్శించాడు, పరామర్శించిన తర్వాత ఏం మాట్లాడాడు? ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడా, లేకపోతే రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడా, లేదా ఏదైనా ఒక ధర్మబద్ధంగా 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిగా ఒక్క మాట అన్న అతని నోట్లోంచి మనం వినగలిగామండి? ఎవరిని చూడడానికి వచ్చాడు? ఒక దళిత ద్రోహిని చూడడానికి వచ్చాడు. ఒక దళితుడిని కిడ్నాప్ చేసి జైలుకి వెళ్ళినటువంటి ఒక వ్యక్తిని చూడడానికి వచ్చాడు, ఓదార్చడానికి వచ్చాడు, బుజ్జగించడానికి వచ్చాడు. గతంలో తన పార్టీ ఎమ్మెల్సీ తన డ్రైవర్ అయినటువంటి దళితుడిని చంపితే ఆ కుటుంబాన్ని ఈ రోజు వరకు పరామర్శించలేదు. ఒక దళితుడిని శిరోమణనం చేస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. ఒక దళిత ఎంపీ, వైసీపీ ఎంపీ చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. ఏ సందర్భంలో కూడా ఇతని యొక్క దుర్మార్గానికి, ఇతని ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు పనులకి డాక్టర్ సుధాకర్, డాక్టర్ చెన్నై లాంటి వాళ్ళు చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. ఒక జడ్జి జైలు పాలైపోతే ఆ జడ్జిని ఓదార్చలేదు. హింస పెట్టారు, దొంగ కేసులు పెట్టారు. పూర్తిగా దళిత వ్యతిరేకిగా 5 సంవత్సరాలు దళితులపై 58,951 కేసులు, అత్యాచారాలు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో. 5 ఏళ్లలో జగన్ రెడ్డి పరిపాలనలో 58,951 అత్యాచారాలు దళితుల మీద జరిగాయి. 200 మంది దళితులు ప్రాణాలు కోల్పోయారు, హతులయ్యారు వైసీపీ మూకల దాడిలో. అటువంటి దళిత జాతిని నువ్వు ఈవేళ ఇంకా కించపరుస్తూ ఆ దళిత యువకుడిని కిడ్నాప్ చేసినటువంటి నీ పార్టీ ఒక మాజీ నాయకుడు జైలుకి వెళ్తే నువ్వు హుటాహుటి బెంగళూరు నుంచి జైలుకు వచ్చి అతను ఓదార్చి బయటకు వచ్చి నువ్వేం మాట్లాడుతున్నావు? సెన్స్ ఉందా? నీకు బుద్ధి ఉందా? నగర రాజకీయం చేస్తావా? నగర రాజకీయంతో రాష్ట్రాన్ని ఇంకా నాశనం చేయాలనుకుంటున్నావా? రాష్ట్రం ఏమన్నా నీ బాబు జాగీరా, నీ తాత జాగీరా? నువ్వు చెప్పినట్టు ఎప్పుడు నీ చేతుల్లో, నీ గుప్పుట్లో రాష్ట్రం ఉంటుందా? అసలు నీ పార్టీ ఈవేళ 11 సీట్లు పడిపోయి నీకు ప్రతిపక్ష హోదా దక్కకుండా నిన్ను కోర్టుకి ఎక్కేలాగా చేసింది ప్రజాస్వామ్యం. అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే. నీ నియంతృత్వానికి, నీ అరాచకాలకి పాత్ర వేసింది. అందుకే చెప్తున్నాం, ఈ పార్టీ యొక్క అవశేషాలు ఈ రాష్ట్రంలో మిగలకుండా చేయమని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేము. ఇటువంటి దుష్టశక్తి ఈ రాష్ట్రంలో ఉండకూడదు. డబ్బాడు పాలలో బొట్టుడు కిరోసిన్ పోతే ఆ పాలన్నీ ఏ విధంగా పాడైపోతాయో, ఇటువంటి వ్యక్తి రోడ్డెక్కి మాట్లాడితే ఇదే భాష మాట్లాడతాడు, ఇదే అరాచకం మాట్లాడతాడు, ఇదే అప్రజాస్వామిక విధానాలతో ప్రజల్ని, తన కార్యకర్తల్ని రెచ్చగొట్టాలని చూస్తాడు. ఎవరి దగ్గరికి వెళ్ళావా నువ్వు? గాంధీ మహాత్ముడి దగ్గరికి వెళ్ళావా? స్వాతంత్ర సమరయోధుడి దగ్గరికి వెళ్ళావా? దేశభక్తుడి దగ్గరికి వెళ్ళావా? ఏంటి వంశీ చరిత్ర? ఏంటి గతంలో? ఎక్కడ బతికాడు? ఎవరి దగ్గర బతికాడు? అతని వేళ ఒక ప్రజాప్రతినిధిగా మారడానికి అతని మూలాలేంటి? ఒక సామాన్య టీచర్ కొడుకు అతను. ఇవాళ కోట్లకు ఎలాగ పాటగలెత్తాడు. ఎన్ని నేరారోపణలు అతని మీద ఉన్నాయి. నిన్న మంత్రి కొల్లు రవీంద్ర జీతో మాట్లాడుతూ తప్పు ఎవరిని చేసినా వదిలిపెట్టేది లేదంటున్నారు. అంటే ఇంకా ఎవరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారు? చూడండి మేడం, ఇప్పటికే 8 నెలలు వృధాగా గడిచిపోయినాయి. అంటే పరిపాలన మీద దృష్టి పెట్టడం కూటమి ప్రభుత్వం చేసిన తప్పు అంటారా? అలాగే పెద్దరికంగా హోందాగా పరిపాలించడం కూటమి ప్రభుత్వం తప్పిదం అంటామా? ఆలస్యం అమృతం విషం. కానీ ఎవరైతే గతంలో ప్రజాప్రతినిధులుగా ఉండి చట్టసభల్లో డిఎన్ఏల గురించి, పుట్టుకల గురించి, నీ పేరు చివర ఏం పెట్టుకుంటావు, రెడ్డి పెట్టుకుంటావా, నాయుడు పెట్టుకుంటావా అనే ఇటువంటి భాష మాట్లాడి ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాల యొక్క శీలాన్ని శంకిస్తూ ఆ సభల్లో మాట్లాడినటువంటి వ్యక్తుల్ని ఇంతకాలం ఉపేక్షించడం కూడా ప్రభుత్వం చేసినటువంటి తప్పుదంగా మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా, కూటమి కార్యకర్తలుగా బాధపడతాం. ఇప్పటికైనా ఇటువంటి చీడ పురుగుల్ని ఏరి పారేయకపోతే ఇటువంటి నగ్న రాజకీయాలే చేస్తారు. ఆడెవడో అన్నారు, ఆడు 20 పేజీలు రాసిస్తే అది చదువుతాడు. అక్కడ ఓ పిల్ల వస్తే ఆ పిల్లతోటి ఒక సీన్ క్రియేట్ చేస్తారు. నిన్ననే ఐపాక్ దిగిందంట,
ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళు ఏదో ఒక సీన్ చెప్తారు, ఈయన నటిస్తాడు, అతను డైలాగులు రాస్తారు, ఈయన రాస్తాడు. ఏ రాష్ట్రం సమస్యల గురించి ఒక్క మాట మాట్లాడే అవకాశం ఉందండి? ఇతను మాట్లాడా? ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా, హోందాగా, ఒక శాసనసభ్యుడిగా హోందాగా ఒక్క మాట మాట్లాడా? ఇదే అండి ప్రజాస్వామ్యం బ్యూటీ అంటే, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే ఇదా? నేను నాలాంటి చిన్న చితక కార్యకర్త కూడా ఇంత దారుణంగా మాట్లాడమే? దీన్ని అన్ని పార్టీలు దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత లేదండి. రాష్ట్రంలో గతంలాగా నైతిక విలువలు తేవాల్సినటువంటి అవసరం లేదా? కాకతీయుల, శాతవాహనుల, నాయక రాజుల, రెడ్డి రాజుల అకలంక పరిపాలనతో నాగరికత నేర్పిన జాతి మనది. ఈ జాతిలో చీడ పురుగులు, కొండపైన అమ్మవారు, కొండ కింద కమ్మవారు అనే చక్కటి మాటను హేళన చేస్తూ ఈ కొడాలి నాని, వంశీ మాట్లాడినటువంటి భాష, బుద్ధిజాన్ని పుణుకుపుచ్చుకున్నటువంటి కమ్మ జాతి ఔన్నత్యాన్ని ఏ విధంగా వీళ్ళు తొంగలు తొక్కుతున్నారండి ఇద్దరు వ్యక్తులు? ఏమిటిది ఈ భాష? ఈ భాషను తరిమి కొట్టాల్సినటువంటి ఉద్యమం రావాల్సిన పరిస్థితి లేదా? ప్రభుత్వం కళ్ళు తెరచాల్సినటువంటి సమయం కాదా ఇది? వీళ్ళని ఇంకా క్షమించాలా? ఉపేక్షించాలా? జైలుకు పంపకూడదా? దళితులను కిడ్నాప్ చేస్తే, కేసు తారుమారు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, భయపెడితే మనం ప్రభుత్వం స్పందించకూడదా? అరెస్ట్ చేయకూడదా? ఏం మహాత్ముడు అయినా, పతిత పావనుడా? ఏమిటండి? రైట్. ఎప్పటికి మన రాష్ట్రం మళ్ళీ బాగుపడుతుందంట? ఇతర రాష్ట్రాల్లాగా మన రాష్ట్రం ఎప్పటికుంటుంది? రైట్. ఎన్నాళ్ళు అరాచకం? నువ్వు ప్రభుత్వంలో ఉండి అరాచకం చేస్తావు, ప్రతిపక్షంలో ఉండి అరాచకం చేస్తావు, నగర రాజకీయం చేస్తానంటావు, పోలీసులు గుడ్డలోడు తీసి తన్నుతానంటావు. నిన్ను ఊడదీసి తన్నారు కదా మొన్న ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా. ఇంకేం ఊడదీయాలి నీకు? పళ్ళు నీ కోరలు పీకేశారు. కోరలు పీకేసిన పోసుపులివు నువ్వు. రైట్. నువ్వేదో చొంగ గారిస్తే, సొల్లు గారిస్తే భయపడేవాడు ఎవడో లేడు ఇక్కడ. కాపాడుతారు జగన్మోహన్ రెడ్డి. ఒళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడు. ఇది ప్రజాస్వామ్యం. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు.